గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోక్రా. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఏంటి కనబడకుండా మాట్లాడుతున్నాను అనుకుంటారా? పోక్రా చాలా బాగుంది. పొద్దున ఎవ్వరు లేదు, సైలెంట్గా. మీకు కూడా చూపిద్దామనేది చూపిస్తున్నా, చూడండి. పోక్రాకి వచ్చినాక మంచి విజిటింగ్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. దాంట్లో మెయిన్ ముఖ్యమైనది గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్. లోపల అండర్ గ్రౌండ్లో ఉంటుంది, గుహలలో ఉంటుందంట. పోక్రాలో చాలా ఫేమస్ టెంపుల్. పోక్రా నేపాల్లోనే ఫేమస్ టెంపుల్ గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్. అది పోక్రాలో ఉంది. మనం పోక్రాలో ఉన్నాం కాబట్టి టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసినాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, మనము సిద్ధార్థ నగర్ నుంచి అంటే లుంబిని నుంచి వచ్చినాం కదా, రాగానే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. అంటే పోక్రాలకు ఎంటర్ కాగానే ఉంటుంది. చూపిస్తా చూడండి. కనబడుతుంది కదా ముక్తేశ్వర్ మహాదేవ్ రోడ్ మీదనే. ఇది మెయిన్ రోడ్. ఈ రోడ్లో అలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే లేక్ రోడ్ అని వెళ్తాము. స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ కఠ్మండు వెళ్తాము. స్ట్రైట్ అప్ వెళ్తే ముక్తినాథ్ వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ఎలా ఉంటుందో చూపిస్తా. చాలా బాగుంటుందంట. చలో. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. వావ్, చాలా బాగుంది కదా చూడడానికి. గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ ఎంట్రన్స్ గేట్ అంట. స్టార్టింగ్లోనే కిందికి మెట్లు ఉన్నాయి కదా. లోపలికి రాగానే ఒక బోర్డు ఉంటుంది, శ్రీ గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ అని. జస్ట్ 20 మీటర్స్ అంట. ఇటు వెళ్ళిపోదాం పండి. ఇటు జస్ట్ 10 మీటర్స్. వావ్, ఇంత ఇండికేషన్. షాపింగ్ అయితే అదిరిపోయేలాగా ఉంది. మొత్తం నేపాలీ స్పెషల్ కంప్లీట్గా. ఇక చూడండి, ఇక్కడ ఒకటి స్పెషల్ చూపిస్తా. వీటిని శాలిగ్రామాలు అంటారు అనమాట. ఓపెన్ చేస్తే మనతో విష్ణు చక్రాలు అయితే కనబడతాయి. వావ్, చాలా బాగుంది ఇక్కడ. ఇది ఎంట్రన్స్ అదిరిపోయింది. మొత్తం నాగపడగలతోటి. కేవ్. సో ఇది కేవ్ కాబట్టి మొత్తం కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లోపల టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంది. నేపాల్ సిటిజన్స్కి అయితేనేమో 20 రూపాయలు అంట. అదర్ దెన్ నేపాలీ సిటిజన్స్ అంటే ఇంటర్నేషనల్, ఈవెన్ మన ఇండియన్స్కి కూడా 100 రూపీస్ పర్ హెడ్ అంట. బిలో 5 ఇయర్స్ అయితేనేమో ఫ్రీ, అబోవ్ 5 ఇయర్స్ అయితే ఫుల్ టికెట్. టికెట్ తీసుకొని వెరిఫికేషన్ అయిపోయినాక ఎంట్రన్స్ అని కనబడుతుంది. ఇట్లా దిగుకుంటూ వెళ్ళాలి. ఇది కేవ్ అనమాట. జై బోలో గణేష్ మహారాజ్. గుండ్రంగా దిగి లోపల గుహలోకి వెళ్ళాలి. ఏడ చూసినా నాగపడిగలే చూడండి. ప్రతి స్తంభానికి నాగపడిగలే పెట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల దేవుళ్ళని పెట్టారు. మంచి మంచి విగ్రహాలు అయితే. అసలు మొత్తం నాగరాజే ఉన్నాడు అనమాట. కింద గుప్తేశ్వర్ మహారాజ్ అంటే కూడా నాగపడిగతోటి ఉండే శివలింగం ఉంటుందంట. అందుకనే మొత్తం నాగపడిగలే ఉన్నాయి. కింద ఇంకా చూడండి, పాల సముద్రాన్ని చిలికేది కూడా కనబడుతూ ఉంది. అబ్బా, ఏం బాగుందిరా బాబు. దాని తగ్గట్టు పెయింటింగ్ వేసారు. సూపర్ అదిరిపోయింది మొత్తం. చలో, సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది. లోపలికి వెళ్తూ ఉన్న కొద్దీ చూద్దాం రండి. ప్రతి విగ్రహం అయితే సూపర్ ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరులు అయితే చాలా బాగున్నారు. మధ్యలోనేమో అమ్మవార్లు, పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చేమో ఈశ్వరుడు. ఇక ఎదురుగా పాలకాడలి అయితే హైలైట్. మొత్తం ఈ స్ట్రక్చర్కే సూపర్ అనమాట. 2 కళ్ళు అయితే సరిపోతలేవు. ఎక్స్ట్రాడినరీ స్ట్రక్చర్ ఉంది చూడడానికి. మొత్తం చాలా బాగుంది. ఇప్పుడే గుహలకైతే ఎంటర్ అయినాం. లోపలికి పోగానే కిందికి మెట్లు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి దిగాలి. ఎక్కువ ఏం కనబడతలేదు. ఇప్పుడు ఒక 10 మెట్లు దిగినాం. ఇంకొక 10 మెట్లు దిగి ఎదురుగానే గుడి ఉంటుందని చెప్పిండు. ఇక మొత్తం లోపల గుహ అంటే ఎట్లుంటాయి, నీళ్ళు అయితే పడుతూ ఉంటాయి పైనుంచి. కొండలకి వెళ్ళి అయితే వచ్చినాయి. ఇక లోపల లైటింగ్ కూడా అయితే ఎక్కువేం లేదు. పోయే దారిలో మాత్రం అటు ఇటు గ్రిల్ పెట్టేసి లైటింగ్ అయితే పెట్టిండు. బాగానే ఉంది చూడనీకే. కిందికి పోయినాక దర్శనం అయితే చేసుకోవాలి. ఆ శివయ్య దర్శనం కోసం అయితే కిందికి వస్తూ ఉన్నాం. ఎదురుగానే కనబడుతుంది. అదే లైటింగ్. ఆ లైటింగ్ నుంచి లోపలికి పోయినామంటే ఇంకా మనకు దర్శనం అయితే అయిపోతుంది. ఇంతవరకే ఉన్నాయి మెట్లు. మొత్తం కలిపి ఒక 20-30 మెట్లు ఉంటాయేమో అంతే. గుప్తేశ్వర్ మహాదేవ్ దర్శనం అయితే చేసుకోరి. స్వామివారి దర్శనం అయితే సూపర్గా అయితే ఉంది. హర్ హర్ మహాదేవ్. స్వామి మధ్యలో ఉన్నాడు. ఆయన వెనకాల అయితే నాగపడిగ అయితే ఉంది. సూపర్గా ఉంది. దేవుడి దర్శనం అయ్యి ఇంకా లోపలికి వస్తే ఇట్లా పెద్ద గుహ ఉంది. ఆ గుహలోకి వచ్చినాక చూడండి, పెద్ద వాటర్ ఫాల్ అనుకుంటా. వాటర్ ఫాల్ ఉందంట లోపల. లోపల ఏమన్నా కనబడుతుందా? అర్థమవుతుందా? ఇంకా అటు లోపలికి దిగాలన్న. వా, పైనుంచి చూడండి ఎట్లా పడుతున్నాయి నీళ్ళు. అంత సహజ సిద్ధంగా ఏర్పడ్డది ఇదంతా. గోప్రోలో అయితే కనబడలేదు. అందుకనే మన ఐఫోన్లోకి వెళ్ళి తీసిన వీడియో ఇది.
చూడండి ఎట్లా కనబడుతుందో, కింద నీళ్ళు వచ్చేసినాయి. ఇదంతా కూడా అక్కడ వాటర్ ఫాల్ ఆ లైట్లు అవతల సైడ్ ఉందంట, అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇప్పుడు కిందికి వెళ్ళి చూస్తే కనబడుతుంది. లోపల చూడండి గుహ అంతా ఎట్లా ఉందో, సూపర్ అంటే సూపర్. వా, ఎక్స్ట్రాడినరీ. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం, అంటే దర్శనం చేసుకొని కిందికి వచ్చినాం. ఎదురుగా కనబడుతుంది కదా, అదే వాటర్ ఫాల్. ఏ రేంజ్లో పడుతున్నాయి చూడండి నీళ్ళు. కొంచెం జూమ్ చేసి చూపిస్తా. అసలు ఏ వాటర్ ఫాల్ పడేదే కనబడతలేదు, ఓన్లీ వైట్ కనబడుతుంది. ఎందుకంటే అవతల సైడ్ వెలుతురు ఉన్నట్టుంది కాబట్టి ఓన్లీ జస్ట్ వెలుతురు కనబడుతుంది. అంటే మన కళ్ళతో చూస్తే మాత్రం కనబడుతుంది. ఇదంతా పురుగులు చిన్న చిన్న వాటర్ అంతా. ఇది గుహ. ఎట్లుంది గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ? అవునా? మనం వచ్చే ఎంట్రన్స్ ఇట్లా ఉంది, మొత్తం గుహనే. ఈజీగా రావచ్చు, సఫికేషన్ కూడా ఏం కాదు, ఆరామ్సే రావచ్చు, ప్రాబ్లం ఏం కాదు. ఫుల్ లైటింగ్ ఉంది. ఓకే, లోపల గుహ చూపించిన కదా, ఎట్లుంది? మస్తు ఉంది కదా. గుప్తేశ్వర్ మహాదేవ్, తర్వాత ఇంకా కిందికి పోతే గుహ. చాలా సూపర్ ఉన్నాయి కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వెంటనే. చలో శ్రేయస్ దా బేట, ఎట్లా ఉంది శ్రేయస్? బాగుందంట. రుద్రాక్షలు, ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలే. మోస్ట్లీ పంచముఖాలే ఉంటాయి. ఇది కూడా పంచముఖాలే. అదేమంటున్నాడు అంటే మన లక్ అని అంటా ఉన్నాడు. మోస్ట్లీ ఐదు ముఖాలే వస్తాయి. ఇవి శాలిగ్రామాలు. ఇదంతా షాపింగ్ ఏరియా. టెంపుల్ నుంచి బయటికి రాగానే మొత్తం లోకల్ షాప్స్, అంటే వీళ్ళ నేపాలీ స్టైల్. థ్యాంక్ యూ ఫర్ విజిట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిట్, బాయ్ బాయ్. ఎలా ఉంది గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్? బాగుంది కదా. చలో మరి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి ఎదురుగానే డెవిల్స్ ఫాల్ అనేది ఉంది. ఆ కింద చూసినాం కదా, నాకు తెలిసి అదే అనుకుంటున్నా. పైనుంచి చూడొచ్చు అనుకుంటా. చలో పోదాం రండి. ఆ ఎదురుగా కనబడుతుంది కదా గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కమాన్, అది దానికి ఎదురుగానే ఓ డెవిల్స్ ఫాల్. ఇప్పటికి వెళ్దాం. వెల్కమ్ టు డెవిల్స్ ఫాల్. ఇది టికెట్ డెవిల్స్ ఫాల్కి 100 రూపీస్ అంట నేపాలీలో. పోఖ్రా సిటీ ఇలా కనబడుతుంది ఒక సైడ్ నుంచి. ఇవన్నీ మంచు పర్వతాలు. ఎదురుగా కనబడేది అన్నపూర్ణ పీక్ అనమాట. ఇక్కడ నుంచి కనబడుతుందంట. చూడాలి ఆ పాయింట్ ఎక్కడుందో. మనం లోపల గుహలకు వెళ్ళాం కదా, అక్కడ నుంచి చూసినాము. సో ఇప్పుడు ఇది బయట నుంచి వ్యూ అనమాట. దాని ముందరికి పోతే కనబడదు. ఆ వ్యూ నుంచి చూస్తే మొత్తం ఇదంతా కనబడుతుంది. ఇది డెవిల్స్ ఫాల్. డెవిల్స్ ఫాల్ ఫ్లో అయితే ఘోరంగా ఉంది. సూపర్గా పోతాం. చూడండి ఏమన్నా నీళ్ళు పోతున్నాయా, అసలు దూరం నుంచి చూసుడే తప్ప దగ్గరికి అయితే పోలేము. ఆ గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి 100 రూపాయలే పర్ హెడ్. ఇక్కడ డెవిల్ ఫాల్ చూడడానికి కూడా 100 రూపాయలే. మన ఇండియన్స్ని కూడా బాగా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ పర్సన్స్ లాగానే ఛార్జ్ చేస్తూ ఉన్నారు.
మామూలుగా అదే నేపాలీ లోకల్ వాళ్ళకైతే 20 రూపాయలు ఎంట్రన్స్, మనకైతే 100 రూపాయలు అంట. బాగా దోచేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళిన డెవిల్స్ ఫాల్కి 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ, నాకైతే అదే అనిపిస్తుంది. శ్రేయస్ నువ్వేమంటారా? ఓన్లీ వాటర్ ఫాలే 10 రూపాయలు ఎక్కువ. 10 రూపాయలు ఎక్కువ చెప్పినా కదా, బాగా దోచేస్తారు అని. అది ఇంటర్నేషనల్ వాళ్ళని, అదే లోకల్ వాళ్ళు అయితే చాలా తక్కువ, 20 రూపాయలు జస్ట్ అంతే. మనకు మాత్రమే 100 రూపాయలు బొక్క. మావాడు ఆల్రెడీ చెప్పిండు వద్దులే డాడీ ఎందుకు 100 రూపీస్ పెట్టుడు అని, నేనే వినకుండా తీసుకొచ్చిన. ఫోక్రాల సిటీ బస్సులు ఇవి, లోకల్ బస్సెస్. నేషనల్ ట్రస్ట్ ఫర్ న్యాచురల్ కన్జర్వేషన్ అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్ట్, ఏసీఏ ఎంట్రీ పర్మిట్ అప్లికేషన్ ఫామ్ అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నాది మావాడిది 2 ఫామ్లు ఫిల్ చేసి లోపల అప్లికేషన్ అయితే ఇస్తాం. మనం పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్ళాలంటే పోఖ్రా టూరిజం ఆఫీస్కి వచ్చేసి పర్మిషన్ అయితే తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తేనే మనం ముక్తినాథ్కి వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ పోఖ్రా సిటీలో టూరిజం ఆఫీస్కి వచ్చేసి ఇక్కడ ఫామ్ ఫిలప్ చేసుకొని మనం ఇస్తే తర్వాత పర్ పర్సన్ ఒకరికి 1000 రూపీస్ నేపాలీ రూపీస్ ఇస్తే మనకి ఫామ్ మనకు పర్మిషన్ అయితే ఇచ్చేస్తారు. చలో నేను ఆఫీస్కి వచ్చిన ఒకసారి చూపిస్తా చూడండి. మీరు గూగుల్ చేయండి, పోఖ్రాలో నేపాల్ టూరిజం అని గూగుల్ కొట్టూరి. ఈ పర్మిషన్ వచ్చేసి కాఠ్మండూలో ఉంటుంది, పోఖ్రాలో ఉంటుంది. పోఖ్రాలో అయితేనేమో అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళనీకే, ముక్తినాథ్ పోనీకే, ఇంకా ఇక్కడ ట్రెక్కింగ్ చేయనీకే ఇక్కడ ఇస్తారు. అదే కాఠ్మండూలో అయితే ఈబీసీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పోనీకే, అక్కడ సైడ్ తిరగనీకే అక్కడ ఇస్తారు. మనం కాఠ్మండూలో కూడా తీసుకోవచ్చు. ఇక నేపాల్ టూరిజం బోర్డుకి వచ్చేసి లోపల ఫామ్ తీసుకోవాలి. ఇది ఆఫీస్. లోపలికి వచ్చేసి అక్కడ ఏసీఏపీ ఎంట్రీ పర్మిట్ కౌంటర్ అని ఉంది ఎదురుగా, అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్ట్. దాంట్లో ఫామ్ తీసుకొని ఫిలప్ చేయాలి. ఫామ్తో పాటు ఫామ్ ఫిలప్ చేసి 2 పాస్పోర్ట్ ఫోటోలు కావాలి. ఒకటి ఫామ్లో ఫిల్ చేయడానికి, మనకు అప్లికేషన్ ఫిల్ చేసినాక వాళ్ళకు రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ మీద మళ్ళీ మన ఫోటో పెట్టిస్తారు అనమాట. 2 ఫోటోలు కావాలి, ఒక ఐడి ప్రూఫ్ కావాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఒక 1000 రూపాయలు నేపాలీ కరెన్సీ NC. ఓకే, ఇగో మాకైతే పర్మిషన్ వచ్చేసింది. ఇది నాది, ఇది మా ఉంది, ఇద్దరు పర్మిషన్ తీసేసుకున్నాము. చలో అది సంగతి. పోఖ్రాలో గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్ చూసినాం. తర్వాత ఎదురుగానే ఎదురుగానే డెవిల్స్ ఫాల్ చూసినాం. మెయిన్ ముక్తినాథ్కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. నేపాల్ టూరిజం ఆఫీస్కి వచ్చేసి ముక్తినాథ్ పర్మిషన్ తీసుకున్నాం. ఆర్డర్ 2 గంటలు పోయింది. ఇంకేముంది, ఆల్రెడీ 12 అవుతా ఉంది. ఇప్పుడు బయలుదేరి ముక్తినాథ్కి అయితే వెళ్ళాలి. చలో ఇంకా రూమ్ వెకేట్ చేసి కింద మన లోకల్ ఫుడ్ ఉంటుందంట, అది తినేసి బయలుదేరుతాం. చలో పోఖ్రా వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. ఎలా అనిపించింది? నచ్చిందా? నాకు తెలుసు మీకు వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. మన కొత్త వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రేయస్ ఎలా ఉంది పోఖ్రా? ఓకే, బాగుంది అంటున్నాడు. చలో మీరు కూడా మీ ఫ్యామిలీస్ని తీసుకొని పోఖ్రా రండి. చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి, తిరిగి ఎంజాయ్ చేయండి. చలో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ముక్తినాథ్ వీడియోతోటి మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.